హలో క్యూటీస్, వెల్కమ్ టు నేహా నారి బ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకుంటున్నారా కామెంట్లో నాకు చెప్పండి. ఫస్ట్ చికెన్ వాష్ చేసి తీసుకొని దాని తర్వాత కొంచెం పసుపు, దాని తర్వాత ధనియా పౌడర్, నెక్స్ట్ కారం. అంటే మీరు స్పైసీ లవర్స్ అయితే కొంచెం కారం ఎక్కువ తీసుకోవచ్చు, మేమంత కారం తిన్నాం సో నేను తక్కువ వేసుకుంటున్నాను. దాని తర్వాత చికెన్ మసాలా, దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి. చికెన్ని చాలా ఆప్షనల్గా చేసుకోవచ్చు, నేను ఒక్కోసారి ఒక్కో టైప్లో చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో అవి కూడా చూపిస్తాను. గరం మసాలా వేసేసుకొని దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. దీన్ని మనకి ఎంత టైం కావాలంటే అంత టైము అప్పటికప్పుడే వేసేయచ్చు, ఇంకా లేకపోతే దాన్ని 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్ అలా అయినా ఉంచేసుకొని వేసుకోవచ్చు. ముక్కకు బాగా పట్టిద్ది చికెన్. దాని తర్వాత ఒక కడాయి తీసుకొని మనం దీనికి ముందుగా టమాటాను, పచ్చిమిర్చిని, ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి పెట్టి ఆయిల్ వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలి. ముక్కలు చిన్నగా కోసుకుంటే కొంచెం బెటర్. అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని తిప్పిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేయాలి. కాసేపు అలా మూత పెట్టుకుందాం. దాని తర్వాత చికెన్లో నుంచి కొన్ని వాటర్ ఊరుతాయి. లేదా మీకు ఎక్కువ దోశలోకి, చపాతీలోకి అలా తినాలనుకొని ఎక్కువ వాటర్ కావాలనుకుంటే, లిక్విడ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకొని ఇంకా మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకొని ఆపేయడమే.